బైబిల్ గ్రంథంలో 3 రకాలైన క్లిష్ట పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కొన్న భక్తులను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథం మనం తెరుద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 16. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దానియేలు సింహపు బోనులోకి ఎలా వెళ్ళాడు? 10 మందిని తీసుకొని వెళ్ళాడా? అప్పటి వరకు షద్రక్, మెషక్, అబెద్నగో అనే 3 స్నేహితులు, దే వర్ ఆల్మోస్ట్ టుగెదర్. ఆఫీస్లో మేబీ డిఫరెంట్ పోస్ట్స్లో, డిఫరెంట్ పొజిషన్స్లో బాబిలోనియన్ ఎంపైర్లో వారు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దేశం నుండి బబులోనుకు చెరక వారు కొనిపోబడినప్పుడు, తీసుకురాబడినప్పుడు 4గురుగా వచ్చారు. అప్పటి వరకు కలిసే ఉన్నారు, ఒకరికొకరు మారల్ సపోర్ట్గా ఉన్నారు, ఒకరు ధైర్యం చెప్పుకుంటున్నారు, ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నారు. కానీ సింహాల బోనులోకి వెళ్ళే పరిస్థితి వచ్చేసరికి దానియేలు ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది. ఒంటరిగా అనగానే మనకి ఫస్ట్ ఏం వస్తుంది అంటే భయం వస్తుంది. వస్తుందా రాదా? భయం వస్తుంది కదండి. కొంచెం పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి మనల్ని చూసి వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకోవచ్చు. ఇట్స్ ఓకేలే, పర్లేదు, పోతే ఇద్దరం పోతాం అనుకుంటారు కదండి. ఇద్దరు ఉంటే కొంచెం కష్టాలు ధైర్యంగా ఎదుర్కోవచ్చేమో. ఇప్పుడు దానియేలుకి మారల్ సపోర్ట్ ఎవరు లేరు. దానియేలుని ధైర్యపరచడానికి, బలపరచడానికి ఎవరు లేరు. హీ హ్యాడ్ టు ట్రావెల్ త్రూ దట్ పాత్ ఆల్ అలోన్. ఒంటరిగా ఆ సింహాల బోన్లోనికి దానియేలు ప్రయాణం చేయవలసిన పరిస్థితి. అయితే దర్యావేషు అనే రాజు దానియేలును సింహాల బోన్లోకి పంపించేటప్పుడు ఒక మాట చెప్తున్నాడండి. ఆ మాట ఇట్స్ అ వెరీ రిమార్కబుల్ వర్డ్. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. ఏం చెప్తున్నాడంటే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఐ థింక్ దట్ వర్డ్ వర్క్డ్ యాజ్ అ రిమైండర్ ఫర్ డానియల్. కొన్నిసార్లు దేవుడు మనతో ఉన్నాడని మనకు తెలుసు, దేవుని మనం సేవిస్తున్నామని మనకు తెలుసు, దేవుని మీద మనం ఆధారపడుతున్నామని మనకు తెలుసు. బట్ సమ్ టైమ్స్ వీ నీడ్ దోస్ జెంటల్ రిమైండర్స్. కొన్నిసార్లు మనకు ఎవరో జ్ఞాపకం చేయాలి, మీరు దేవుని బిడ్డలు కదండి, ఏం పర్వాలేదు. కొన్నిసార్లు చూడండి, మనం భయపడతా ఉంటే, మనం టెన్షన్ పడుతుంటే అన్నిలు అంటారు, మీ దేవుడు మీకు సహాయం చేస్తాడండి అంటారు. అప్పుడు మనకి ఏం అనుమానం వస్తుందంటే, నాకు లేనంత విశ్వాసం వీళ్ళకు ఉందేంటి అనిపిస్తుంది. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు జరుగుతుంటాయి. ఇక్కడ దర్యావేషు అనే అన్యరాజు దానియేలుతో చెప్తున్నాడు, నీవు అనుదినము తప్పక నీ దేవుణ్ణి సేవించేవాడివి కదయ్యా, మాకు తెలుసు అది. వి నో యువర్ డైలీ రొటీన్. నీ దినచర్యలో భాగము దేవుని ముమ్మారు ప్రార్థించడము, స్తుతించడము. హీ నెవర్ స్టాప్ డూయింగ్ ఇట్. ఎప్పుడు మానుకోలేదంట. అయ్యా నేను ఉన్నానయ్యా అని దేవునికి ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడంట.